జాబ్ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఇవాళ మనం చూడబోయే టాపిక్ వచ్చేటప్పటికి ఎస్ఎస్సి గురించి ఇవాళ మన టాపిక్ చెప్పబోతున్నాం. ఇవాళ ఎస్ఎస్సి గురించిన సిరీస్ స్టార్ట్ చేయబోతున్నానండి. ఎస్ఎస్సి గురించి బ్రీఫింగ్, దాని లోపల ఏమేం పోస్టులకి అది రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుందో డీటెయిల్డ్గా చెప్పుకుందామండి. ఓకే, ముందుగా మీ అందరికీ ఇంకొకసారి జాబ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఎస్ఎస్సి అంటే మీ అందరికి తెలిసిందే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు. అండ్ ప్రీమియర్ ఆర్గనైజేషన్ దట్ కండక్ట్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీసర్ లెవెల్ పోస్ట్ ఆఫ్టర్ యూపీఎస్సి. Moreover, in this series, I will explain the famous job profiles from scratch to top notch. Today we will discuss two of them. Okay అండి. ఫస్ట్ అండి ఏఎస్ఓ అంటారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఇది పోస్ట్ ఒకటే అయినా డిఫరెంట్ మినిస్ట్రీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో ఈ ఏఎస్ఎస్ అనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారండి. వీళ్ళందరూ పాలసీ ఫార్ములేషన్, దాన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళటానికి వాళ్ళు చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ మనం పొంది ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలండి. నోటిఫికేషన్ మరియు డిపార్ట్మెంట్ ప్రకారం వయో సడలింపు అనేది ఉండొచ్చండి. జాబ్ ప్రొఫైల్ చూసుకునేటప్పటికి ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఫైల్స్ అండ్ అఫీషియల్ డాక్యుమెంట్స్, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లేదా డాక్యుమెంట్స్ని వీళ్ళు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. లైక్ డాక్యుమెంటేషన్ కానీ, లేకపోతే ఎవరైనా ఆఫీసర్ ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే దాన్ని రెడీ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుందండి. అసిస్టింగ్ ఇన్ పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండి. ఇప్పుడు ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ గురించి పాలసీ అండి ఎండ్ టు ఎండ్ తయారు చేసి దాన్ని సెక్షన్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారని మనం చెప్పుకోవచ్చండి. డ్రాఫ్టింగ్ లెటర్స్, రిపోర్ట్స్ అండ్ పార్లమెంటరీ రిప్లైస్ అండి. ఒక మినిస్ట్రీలో ఆ మినిస్ట్రీకి సంబంధించినవి పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని వీళ్ళ దగ్గర ఉన్న డేటాతో వాళ్ళు పోల్చి మినిస్ట్రీకి ఇవ్వడం జరుగుతుందండి. ఆ మినిస్టర్ అప్పుడు పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి లిఖితపూర్వకంగా కానీ లేకపోతే మామూలుగా ఓరల్ ఆన్సర్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కోఆర్డినేటింగ్ బిట్వీన్ డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఒక ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. లైక్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న హైయర్ అఫీషియల్స్, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న హైయర్ అఫీషియల్స్ అందరూ ఎలా కోఆర్డినేటివ్ పనిచేస్తారో ఈ ఏఎస్ఓస్ కూడా వాళ్ళ కింద అలా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ బేస్డ్ వర్క్ మొత్తం డెస్క్ బేస్డ్ జాబేనండి. జస్ట్ అంటే మొత్తం డెస్క్ మీద జరుగుతుంది జాబ్ అంతా. శాలరీ లెవెల్ అండి, పే లెవెల్ అంటారు. పే లెవెల్ వచ్చేటప్పటికి 7 అండి. బేసిక్ పే 44,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్ అండి కటింగ్స్ అన్నీ పోను 65,000 నుంచి 85,000 వరకు మీకు హ్యాండ్ వస్తుందండి. నెట్ అంటారు దీన్ని, లేకపోతే టేక్ హోమ్ శాలరీ అంటారు. అలవెన్సెస్ చూసుకుందామండి. డియర్నెస్ అలవెన్స్ అంటే మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్ని, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యలభ్యాన్ని మనం తట్టుకొని బతకగలగటానికి లేదా సర్వైవ్ అవడానికి గవర్నమెంట్ అనేది ఇస్తున్న బేసిక్ పేలో 50%, అంటే ఇప్పుడు 44,000 అన్నాం కదా, 22,000ని మీకు కలిపి మీ శాలరీలో యాడ్ చేయడం జరుగుతూ ఉంది. హౌస్ రెంటల్ అలవెన్స్ అండి. హౌసెస్ని 3 అంటే ఆ జోన్స్ని హౌస్ హెచ్ఆర్ఏ ఇచ్చేటప్పుడు 3 చూస్తారండి. ఫస్ట్ ప్రియారిటీ కింద మీరు క్వార్టర్ తీసుకున్నారా లేదా అనేది కన్సిడర్ చేస్తారు. మీరు క్వార్టర్ తీసుకుంటే మీకు ఇది వర్తించదండి. సెకండ్ XYZ అంటారండి. ఈ సిటీస్ ప్రకారం మీకు హెచ్ఆర్ఏ అనేది ఇవ్వబడుతుందండి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండి. అంటే మీరేమన్నా వాడినా సరే మీ ట్రావెల్ బిల్స్ అనేవి వీళ్ళు రీఎంబర్స్మెంట్ జరుగుతూ ఉందండి. ఎన్పిఎస్ అంటారు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటారండి. అంటే మీ శాలరీలో నుంచి కొంచెం డబ్బుని తీసి గవర్నమెంట్ కొంచెం డబ్బుని యాడ్ చేసి మార్కెట్స్లో పెట్టి మీకు పెన్షన్ అనేది ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందండి. మరి అడిషనల్గా సిజిహెచ్ఎస్ బెనిఫిట్స్ అంటారు. ప్రతి ఎంప్లాయీకి ఇది వర్తించడం జరుగుతూ ఉంది. ఎల్టీసీ అంటారండి. అంటే మీరు ఎక్కడికైనా లీవ్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన కన్సెషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ మనం ప్రమోషన్ హైరార్కీ చూసుకుందామండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ టు సెక్షన్ ఆఫీసర్, అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ,
డైరెక్టర్ అండి. ఈ ఆస్పిరెంట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారయ్యా ఏఎస్ఓ జాబ్ని అంటే ఎక్సలెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. ఫిక్స్డ్ ఆఫీస్ టైమింగ్స్ అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డెస్క్ బేస్డ్ జాబ్స్ అన్ని 9 to 5 మాత్రమే, అలా ఆ ప్రొసీజర్లో మాత్రం వెళ్తూ ఉంటాయండి. ప్రమోషన్ ఆపర్చునిటీస్ అనేది మీ దగ్గర స్కిల్ ఉంది, మీరు మంచి వర్క్ ఎథిక్స్ ఉన్నాయనుకుంటే మీకు ప్రమోషన్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రెస్టీజియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండి. మనకు తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయటం అంటే పెద్ద విషయం. అది మళ్ళీ ఆ సెంట్రల్ మినిస్ట్రీస్లో పనిచేయడం కూడా అంతే గొప్ప విషయం. ఫారెన్ పోస్టింగ్స్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల శాఖలో కూడా మీకు పోస్టింగ్స్ వస్తాయండి. అంటే మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ పనిచేసే అవకాశం కూడా మీకు వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి ఏఎస్ఓ అండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఎస్సి సిజిఎల్ పోస్ట్ ప్రొఫైల్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకు తెలిసిందండి, ఆదాయ పన్ను విభాగం అంటారు. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్, బ్యాచిలర్స్ ఉండాలి, ఏజ్ అనేది 18 to 30 ఉండాలండి. జాబ్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ ఫైలింగ్స్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండి. కొన్ని ఫామ్స్ ఉంటాయి, అంటే ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత అవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటారు. అవన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కండక్టింగ్ సర్వేస్ అండ్ ఇన్వెస్టిగేషన్ అంటే మీ సీనియర్ అధికారులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కానీ ఇప్పుడు ప్రెజెంటెడ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025కి అని ఎవరైనా సరే పన్ను ఎగవేత అలాంటి కారణాలు ఎవరైనా చూస్తే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్, రైడింగ్స్ అనేవి చేయడానికి కూడా మీకు పవర్ ఉంటుందండి. అసిస్టింగ్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ట్యాక్స్ అసెస్మెంట్ అంటే ట్యాక్సేషన్ సంబంధించిన విషయాలలో మీ పై అధికారులతో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ వర్క్ అలాంగ్ విత్ అకేషనల్ రిలీవ్స్ అండి. పూర్తిగా డెస్క్ బేస్డ్ జాబ్స్ అని చెప్పలేం, పూర్తిగా బయట తిరగాలని చెప్పలేమండి. 50-50 ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. శాలరీ కూడా సేమ్ అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సిలో స్టార్ట్ అయ్యే జాబ్స్ అన్నిటికీ కూడా పే లెవెల్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. సిజిఎల్కి అయితే మాత్రం చెప్పాను కదా, అప్రాక్సిమేట్ హ్యాండరీ నెట్ శాలరీ అంటారు. కటింగ్స్ అన్ని పోను 60,000 నుంచి 80,000 రూపాయల వరకు మీకు మిగులుతాయండి. అలవెన్సెస్ ఏమండి, డిఆర్ఎన్ఎస్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్, ఎన్పిఎస్, సిజిహెచ్ఎస్ అండి. ఇప్పుడు మనం ప్రమోషన్ ర్యాకి చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతారు, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అవుతారు. మీకు ఇంకా టాలెంట్ ఉంది అనుకుంటే డెప్యూటీ కమిషనర్ అవుతారండి. ఈ అసిస్టెంట్ కమిషనర్ అనే పోస్ట్ వచ్చేటప్పటికి గ్రూప్ ఏ పోస్ట్ అంటారు. ఇది ఐఆర్ఎస్ ఐటీ అంటారండి. యూపీఎస్సి పెట్టే సిఎస్సి ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు డైరెక్ట్గా అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అక్కడ నుంచి వాళ్ళకి హిరాకియన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎస్ఎస్సి ద్వారా సిజిఎల్ ఎగ్జామ్ రాసి వచ్చారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, తర్వాత ఇన్కమ్